నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్లో 1,44 లక్షల రూపాయలతో గ్రామ అభివృద్ధి కేంద్రాలకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. చిన్న చిన్న రుగ్మతలకు మెరుగైన వైద్యం అందించేందుకు గ్రామ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానంలో 22వ ప్రజా ఉత్సవాలు, 24వ ఫలపుష్ప ప్రదర్శన. ఈ ప్రదర్శనలో వినోదాన్ని పంచిన జబర్దస్త్ సెలబ్రిటీలు. ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. జీరాంజీ వికసిత భారత్ 125 రోజుల పనులు వద్దు, 100 రోజుల పనులే ముద్దు అంటూ సభలో వాగ్వాదానికి దిగిన సభ్యులు. నిర్దిష్టమైన సమాచారం రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. కాకినాడ రూరల్ తూరంగి సచివాలయం వద్ద రైతులకు పట్టాదారీ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ జిల్లా తూరంగి ప్రాంతం జనాభా ప్రకారం విస్తీర్ణం చెందుతుందని, దానికి అనుగుణంగా గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ తూరంగిలో 15 ఆర్థిక సంఘ నిధులతో గ్రామ ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. చిన్న చిన్న రుగ్మతలకు మెరుగైన వైద్యం అందించేందుకు గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. రూరల్ 4 గ్రామ ఆరోగ్య కేంద్రాలకు 1,00,00,000 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశామని, ఒక్కొక్క కేంద్రానికి 36 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ గ్రామానికి కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉంటారని, రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీరామాంజనేయులు, తూరంగి ఈవో సాధనాల నాగఫణి బాబు, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పితాని తేజ, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వల్లూరి రాజా, గరగ రాంబాబు, శేఖర్, కోటి ఆకులమని, అద్దంకి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. చేతులు చూపించుకో. ఇవాళ అందరికీ నమస్కారం. ఈరోజు తూరంగి గ్రామంలో, గ్రామం సైజు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి గ్రామం, అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం, పాపులేషన్ కూడా పెరుగుతున్నటువంటి గ్రామం. దీనికి వైద్య సహాయం నిరంతరం అవసరం వచ్చినటువంటి గ్రామం. ఈ గ్రామాల్లో ఇప్పటివరకు అరాకొరా సదుపాయాలతోటి అద్దె బిల్డింగుల్లో నామకాలు నడుపుకున్న టైప్లో వెళ్తున్నటువంటి వెల్నెస్ సెంటర్లని 4 వెల్నెస్ సెంటర్లు 1,44 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. చాలా త్వరలోనే వీటిని పూర్తి చేసి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించి ఇది దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం అయితేనేంటి, అట్లాగే ఆరోగ్యశ్రీలో మరికొన్ని వ్యాధులు కలపడం వల్ల అయితేనేంటి, నిరంతరం ఏ ఎమ్మెల్యేలు అడిగినా, ఏ నాయకుడు వెళ్ళి అడిగినా కూడా ఎమ్మటే ఇస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల అయితేనేంటి, నిరంతరం మనం వాతావరణ కాలుష్యం వల్ల అయితే అవ్వచ్చు, ఇతరాతర కారణాల వల్ల, తిండి అలవాట్ల వల్ల అయితే అవ్వచ్చు, అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆఖరి ప్రయత్నంలో అది కూడా ట్రై చేస్తూ ఉన్నాం. దీనికి వేళ ఈ 4 విలేజ్ సెంటర్లు 1,36 లక్షలమ్మా
36 లక్షల రూపాయలు చెప్పి 4,44,00,000 పెట్టి పెట్టడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం ఇవాళ 3 సెంటర్లు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. 4వ సెంటర్ అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఏదో ఉందో, ల్యాండ్ ఇష్యూ, దాని మీద ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి తక్షణమే దాన్ని కూడా సాల్వ్ చేసి దానికి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇందులో సాధారణంగా MLHPలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ BSc నర్సింగ్ చేసినటువంటి వ్యక్తి, అంటే విరోచనాలు, జ్వరం, అటువంటి చిన్న ఫస్ట్ ఎయిడ్, ఇటువంటి కార్యక్రమం, BP, షుగరు, అటువంటి చూడడానికి డాక్టర్లు కూడా విజిటింగ్ అవర్స్ కూడా ఉంటుంటాయి. అట్లాగే వీరు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ ప్రొవైడర్స్గా ఉండి హెల్త్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందులో 2 ANMలు ఉంటారు. అలాగే ఆశా వర్కర్స్ 1, హెల్త్ అసిస్టెంట్ 1 చూస్తారు. రోజు కూడా OP చూస్తూ ఉంటారు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా. అదే కాకుండా గ్రామంలో కొన్ని చోట్ల కదలలేని పేషెంట్లు కానీ, కొంచెం చేయలేని గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా ఉంటే వీళ్ళు వెళ్ళి సాయంత్రం ఫీల్డ్ విజిట్ కూడా చేస్తూ ఉంటారు. నేను మాట్లాడుతుంటే ప్రతి పాయింట్ కూడా చెప్తున్నారంటే వాళ్ళు చాలా అవేర్గా ఉన్నట్టు, చాలా ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నట్టు మనకైతే అర్థమవుతూ ఉంది. ఈ స్థాయిలో పనిచేసే వాళ్ళకి మనకి ఫెసిలిటీస్ కలగజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం తరఫున ఉంది. ఆ ఫెసిలిటీస్ పూర్తి స్థాయిలో ఈ వెల్నెస్ సెంటర్లకి ఫెసిలిటీస్ కలగజేస్తాం. ప్రజల ఆరోగ్యం తర్వాతే ఏ అంశమైనా సరే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను ఇక్కడ చెప్తా ఉన్నా. ముందు కూడా డాక్టర్ గారి సర్వీసెస్ చక్కగా జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ వెల్నెస్ సెంటర్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా మెయింటెనెన్స్లో కూడా నిరంతరం మా సహాయం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మనకి గౌరవనీయుడైన ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు తోరంగి 2 వచ్చి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్మించడానికి శంకుస్థాపన అనేది చేశారు. ఈ బిల్డింగ్ అనేది మనకి నిర్మించడం పూర్తి అయిన తర్వాత ఇప్పటి వరకు అయితే వీళ్ళు రెంటెడ్ బిల్డింగ్స్లోని, గవర్నమెంట్ బిల్డింగ్స్లోని అద్దెకుండి సర్వీసెస్ అనేవి అందించడం జరిగింది. ఇప్పుడు మనకి బిల్డింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఆ సిబ్బంది అంతా బిల్డింగ్లోకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ నుండి వాళ్ళకి మార్నింగ్ టైం 9 to 4 OP సర్వీసులు అందించడం, దాంతోపాటు ల్యాబ్ టెస్ట్లు వచ్చి 14 types ఆఫ్ ల్యాబ్ టెస్ట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అవి ఇక్కడున్న ANMs, MLHPలు టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. అలాగే మనకి 105 డ్రగ్స్ అనేవి 105 types ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఇక్కడ ఉంటాయి. ఆ డ్రగ్స్ కూడా ఎవరికైతే నీడ్ ఉందో ఆ ప్రజలకి వీళ్ళు వాళ్ళ ఇబ్బందులను బట్టి వాళ్ళకి మందులు అందజేయడం అనేది జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం టైంలో కూడా ఫీల్డ్ విజిట్లు అనేది చేసి మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, హెల్త్ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ లైక్ NCDCD ప్రోగ్రాము, యాంటీనేటల్ని, గర్భిణీ స్త్రీలని సందర్శించడము, అలాగే బాలింతల్ని సందర్శించడము, పిల్లల్ని చూడడము, పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది ఇంటింటికి వెళ్ళి గృహదర్శన చేసి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూసి, అలాగే NCD ప్రోగ్రాంలో ముందుగా మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది, BP టెస్ట్లు, షుగర్ టెస్ట్లు చేసి ఎవరైనా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని మా దగ్గరకు తీసుకొస్తారు. సో ఈ విధంగా ఫీల్డ్కి తిరిగి ఫీల్డ్లో కూడా హెల్త్ సర్వీసెస్ అందిస్తారు. మార్నింగ్ టైంలో OP సర్వీసెస్ అనేవి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా OP సేవలు అనేవి కూడా అందించడం జరుగుతుంది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం 22వ ప్రజా ఉత్సవాలు, 24వ ఫలపుష్ప ప్రదర్శన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకిత్ కుమార్ IAS, వ్యవసాయ శాఖ మంత్రి, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్, పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి శ్రీనివాస్, మల్లాడి కృష్ణారావు ఘనంగా ప్రారంభించారు. ఈ ఫలపుష్ప ప్రదర్శనలో వివిధ రకాల హైబ్రిడ్ జాతి పండ్లు, ఫలాలతో అలంకరించడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ ఫేమ్ వినోద్, అప్పారావు, గడ్డం నవీన్, రాము రాథోడ్ వంటి కళాకారులతో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.
22 సంవత్సరాలుగా ప్రజా ఉత్సవాల్ని పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా యానంలో జరిపిస్తూ ఉన్నాం. 24 సంవత్సరాలుగా ఫ్లవర్ షోని అలాగే విజిబుల్ షోని కూడా నడిపిస్తూ ఉన్నాం. 2026లో ఈరోజు కార్యక్రమానికి వేలాదిగా ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. యాన ప్రజలు, ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ప్రజలు జనవరి 6 తారీఖు ఎప్పుడు వస్తుందా, 6, 7, 8 తారీఖులు అన్న ఎదురు చూస్తూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశ కళాకారులు కూడా తీసుకొచ్చి చేయాలన్న తలంపుతోటి మొదలుపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం ఫ్లవర్ షో 3 రోజులు కాకుండా 9th, 6, 7, 8, 9 కూడా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా విచ్చేసి మీరందరూ కూడా సంతోషం కోసమే ఇన్ని లక్షలాది రూపాయలు ప్రభుత్వం చేత ఖర్చు పెట్టిస్తున్నాం. మీరందరూ ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇది తిలకించి సంతోషంగా ఉండాలని, అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ జీఎంసీ బాలయోగి సమావేశ హాల్లో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు గతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేయవద్దని, కూలీలకు 100 రోజుల పని ఖచ్చితంగా కల్పించాలని పట్టుబట్టారు. జీ రామ్జీ వికసిత భారత్ 125 రోజుల పనులు వద్దు, 100 రోజుల పనులు ముద్దు అంటూ సభలో వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ అధికారులు గౌతమి గోదావరి నది తీరాన నివాస ప్రాంతాలకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులు తక్షణమే నదీ ప్రాంతాన్ని పూర్తి సర్వే జరిపి ఆక్రమిత భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు దోమెటి శామ్యూల్ సాగర్, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అవును 5 లక్షలు అయితే ఒకసారి ఎస్టిమేట్ లో పెట్టి ఎన్ని ఇంజనీర్లు పెడతారో ఏటో అన్ని కూడా మాకు ఎన్ని గంటలు తిరుగుతాయో ఒకసారి ఎస్టిమేట్ గారికి సోదరి ఎంపీటీసీలందరికీ, సర్పంచ్లకు, వివిధ శాఖల అధికారులకు, పత్రిక మార్చినందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో చక్కగా మనం పనిచేయడం, పలు సమస్యల్ని ఇక్కడ ఈ వేదిక మీద మనం చర్చించడం, అనేక పరిష్కారాలు ప్రజలకు చూపించడం జరిగింది. ఇంక ఈ సంవత్సరం మనం చివరి పాదంలో ప్రవేశించాం. సో ఇంకా మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు ఈ కాలంలో చేయాలి. రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా మంచి పదవులను నిర్వహించాలని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడికి మరొకసారి నా హృదయపూర్వక మేడం, ఇది 100 రోజుల నుంచి 115 రోజులకి వెళ్ళింది అంటున్నారు కదా, అది కేంద్రం ఆమోదించింది. రాష్ట్రాల నుంచి ఆమోదయోగ్యంగా లేదు, ఎవరు కూడా పంపించినట్టు కూడా లేదు. 10 రోజులు పెట్టారు, ఓకే. 100 రోజులకి పని లేనప్పుడు 10 రోజుల్లో పని లేదనేసి మా గౌరవ సభ్యులు అడిగారు. కరెక్టే, పని లేదు, రైతులకి కూలీలు దొరకట్లేదు. వెసులుబాటు ఏంటంటే రైతులకి కూలీలు లేదు కాబట్టి ఈ 25 రోజుల పనులు ఏదైతే ఉందో ఈ 25 రోజుల పనులు రైతులకి కనీసం కూలీ చేసుకునే రైతులకి ఈ 100 రోజుల పనులు వాళ్ళకి పంపించినట్టుగా చేయాలని నేను అనుకున్నాను. అటువంటిది లేదు. ఆ వెసులుబాటు లాస్ట్లో గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ద్వారా డ్రైన్స్ లో ఉన్న వాటర్ వేస్ట్ అవ్వకుండా రైతులకు ఉపయోగపడుతుందండి. ఇదండి మా డిపార్ట్మెంట్ నుంచి మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారంగా మేము ఇచ్చామండి. 150/100 సర్వే నంబర్లో ఆత్రేయ గోదావరి మీద కొందరికి ఇచ్చా నోటీస్, ఇంకేవలసి ఉన్నాయి అందరికి ఇస్తామండి. ఇప్పుడు ఇస్తే అందరికీ ఒకసారి ఇచ్చి మీరు సర్వే చేయించి మీరు నోటీసులు ఇవ్వాలి. ఏదో మీకు కక్ష పూర్తి మీద కొంచెం మందికి ఇచ్చి అలా కాదండి, చాలా చిన్న చిన్న వాళ్ళకి కూడా మీరు ఎప్పుడో 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అది పొజిషన్ లేకుండా మీరు ఇచ్చారు. సుమారుగా మీరు ఆత్రేయ గోదావరి అందరూ సర్వే చేయించి మీరు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎంతమంది ఎగ్జిక్యూటివ్ ఉన్నారో దాంట్లో చాలా మంది బిల్లు మీరు 50 ఎక్కువ చేయడానికి నోటీసులు ఇస్తున్నారు. అలాగే మీకు పైన ఉన్న పెద్దలు బిల్డింగ్లు కానీ ఏది కానీ మీరు ఇవ్వకుండా చాలా అన్యాయంగా ఉన్నారు అందరికీ. కాబట్టి ఒకసారి మీరు సర్వే చేసి వాళ్ళు మీకు కాకుండా ఒక ఎంపీ వారిని కానీ ఆర్టీ వారిని కానీ
ప్రజలకు భూ వివాదాలు లేకుండా, రికార్డుల్లో తప్పులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్లో తూరంగి సచివాలయం వద్ద రైతులకు పట్టాదారి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో పంపిణీ చేసిన పాస్ పుస్తకాలను రద్దు చేసి నిర్దిష్టమైన సమాచారంతో రాజముద్రను ముద్రించి రైతులకు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కూడా మనం 4 రోజులు సరిపడా రేషన్ బియ్యం చూడడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన గారు, మోడీ గారి యొక్క ఆశీస్సులు ఒక చక్కటి కార్యక్రమం పెట్టింది. గతంలో రీసర్వే పేరుట అనేక భూదాంతాలు, భూ అక్రమాలు కావాల్సిన వాళ్ళకి వీళ్ళు భూమి తీసుకెళ్ళి అలాంటి ఆయన భూమి తీసుకెళ్ళి అలాంటి కలిపి చాలా రెవెన్యూ యంత్రాంగాన్ని, రెవెన్యూ వ్యవస్థని కూడా అపహాస్యం చేసినటువంటి పరిస్థితి. దయచేసి మాట్లాడకండి. ఒక రెవెన్యూ యంత్రాంగాన్ని, రెవెన్యూ అని అపహాస్యం చేసి విధంగా కోలుకోలేకుండా రైతులు ఇబ్బంది పెట్టడం. మీరు చూసే ఉంటారు, శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన గురించి కూడా మనం వింటూ ఉంటాం. ఆ రోజుల్లో కూడా రాజమండ్రి ఉండేది, కానీ శ్రీకృష్ణ దేవరాయల గారు బాబు పెట్టుకోవాలి. అలాగే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారి బొమ్మ కూడా మనం ఎప్పుడు పెట్టాలి. ఎందుకంటే దానికి రాజమాత, నాకు ప్రత్యేకత. దీనికి క్యూఆర్ కోడ్ అనేటువంటి ఒక కోడ్ పెట్టుకుని మీ ఆశ్రయంలో రెవెన్యూకి తెలుస్తారు, మీకు తెలుస్తారు తప్ప అది కలికాలం కదా. మన భూమి కాదని కాగితాలు సృష్టించి ఈ కాలంలో మీకు ఒక రక్షణ కల్పించాలా, మీ భూమి మీ అందరికీ రక్షణ కల్పించాలా అన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళారు. మనం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన సొంత ఆస్తి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి బంధువా అండి? ఎవరన్నా బంధువా? మీ తాత ముత్తాతలు ఎప్పుడన్నా రాయలసీమ సైడ్ వెళ్ళారా? ఏమైనా గొప్పని చేశారా? లేదు కదా. మా తాత ముత్తాతలు అయితే పంత వెంకటసుబ్బయ్య గారు కానీ ఆ తాతగారు కానీ ఎవరు కూడా ఇప్పుడు రాయలసీమ వెళ్ళలేదు, తప్పుడు పని చేయలేదు, తప్పుడు పని చేసి మనుషులు కాదు. కానీ నా పాస్బుక్ మీద ఇతను బొమ్మ వచ్చింది. అదే అవసరం. నా వారసులు కావాలో, మా తాతకు రావాలి, మా ముత్తాతలు రావాలి, వాళ్ళకి రావాలి తప్ప పాస్బుక్ మీద ఇతను బొమ్మ రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా జుగుప్సాకరమైన విషయం కూడా. రేపు వచ్చిన పిల్లలకి ఏం చెప్తావు? స్కూల్లో 16 నెలల్లో జైలు శిక్ష అనుభవించి తెచ్చిన కూడా జైల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చిన వ్యక్తి ఫోటోలు పెట్టారు స్కూల్లో. ఆ ఫోటో పెట్టినప్పుడు చాలా ఆలోచన చేయాలి. అంటే ఆ కుర్రవాడి మనసులో నేను కూడా జైలుకి వెళ్ళి వస్తే పెద్దవాళ్ళు అవుతాను, ముఖ్యమంత్రి అవుతాను, ప్రధానమంత్రి అవుతాను ఆలోచన వస్తే ఏమైపోతుంది ఇబ్బంది. ఒక తరం పాడైపోతుంది కదా. ఇటువంటి పనులు చేస్తారు. దాని నుంచి మీ భద్రత దృష్ట్యా ఈవేళ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నా సరే ఈవేళ ప్రభుత్వం అప్పులకి వడ్డీలు కడుతుంది. పాత ప్రభుత్వం చేసిన దానివల్ల అప్పులకి వడ్డీ కడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీ భద్రత దృష్ట్యా క్యూఆర్ కోడ్తో పెట్టినటువంటి ఈ పాస్బుక్ మీద ఎంతో డబ్బు వ్యయం చేసి ఇవాళ మీ భద్రత చెప్పడం జరిగింది. నేను ఇద్దరు 100కి 100 కరెక్ట్గా ఉన్నాయని నేను చెప్పను. ఇది నిరంతర ప్రక్రియ. మానవ తప్పుదాలు తప్పకుండా ఉంటాయి. అంతే
అందుకని వీలైనంత వరకు మంచి చేసి ఫస్ట్ ప్రైజ్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అట్లాగే మిగిలిన ఏమైనా తేడా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా సరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉంది. దానికి తగ్గటువంటి స్టాఫ్ని పెట్టుకున్నాం, ప్రతిభావంతున్న స్టాఫ్ ఉంచుకున్నాం, అవినీతి మగ్గిపోయినటువంటి స్టాఫ్ని పంపించేసాం, ప్రతిభావంతులు ఉంచాం. వాళ్ళతోటి ఈ సర్వే చేయించి మీ భూములు పక్కాగా మీ పాస్బుక్ల క్యూఆర్ కోడ్ తోటి మీ చేతులు పెట్టుకోవడానికి మీ భద్రత ప్రభుత్వం మీ కష్టకాలంలో కూడా ఖర్చు పెట్టి చేస్తామని అంటే మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, ఎలక్షన్ అవ్వకముందే ఒక సభలో, ఒక పెద్ద సభలో 2 సంవత్సరాల క్రితమే ఈ పాస్ పుస్తకం మార్చి రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకం తీసుకొచ్చి ఇస్తామన్నారు. ఎమ్మెల్యే గారి రీల్స్ లో కూడా మీరు ఫేస్బుక్ లో కూడా చూడొచ్చు. గత 2.5 సంవత్సరాల క్రితమే హామీ ఇచ్చారు మన కాకినాడ రూరల్ ప్రజలకి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన ప్రకారం మరి ఈ జగనన్న పాస్ పుస్తకాలు, ఇది జగనన్న పాస్ పుస్తకం, మన పాస్ పుస్తకం కాదు, ఇది జగనన్న పాస్ పుస్తకం. ఎందుకంటే దీని మీద కొటేషన్ కూడా చూడండి ఎలా రాస్తున్నారు. ఫ్యూచర్ వైర్ గా శాశ్వతంగా భూహక్కు, అతనికే భూహక్కు అన్నట్టు, అతనికే శాశ్వతంగా భూహక్కు అన్నట్టు, శాశ్వత భూహక్కు. అతను కొట్టి వేసుకుంటే శాశ్వత భూహక్కు అంటే ఎవరవుతుంది? ఆయనగా అవుతుంది. అదే రకంగా భూరక్షణ పథకం అంటే అతను రక్షించుకోవడానికి ప్రీ ప్లాన్ పథకం వేసుకుని ఇచ్చింది. ఈ రోజు రాజముద్రతో మంది వచ్చింది. ఈ రోజు విముక్తి చెందారు రైతులందరూ. ఈ రోజు స్వతంత్రంగా మీ భూమి మీది రాజముద్రతో ఉంది కాబట్టి మీ ఫోటో మీది. ఈ రోజు మరి జగనన్న పాస్బుక్ ని మరి అడ్డంగా చూపించని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీని రంగంపేట మండలంలో బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రంగంపేట గ్రామం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన మండల బైరక్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ప్రముఖులు, మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ బీజేపీని బలోపేతం చేయడంలో తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్గత విషయాలు ఏమైనా ఉంటే తమలో తామే పరిష్కరించుకోవాలని సూచించారు. మోదీ సుపరిపాలనను ప్రజలకు వివరించడంతో పాటు బీజేపీ సంఖ్యాబలాన్ని పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు ఎంఎస్ ఆర్కే రాజు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు మండవిల్లి గుప్తా, సీనియర్ బీజేపీ నాయకులు ఉండవిల్లి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. అంత దూరంగా కూర్చొని వస్తలేదండి. ఇందాక మీరు చెప్పిన నమస్కారం అండి. నా పేరు పిక్కి నాగేంద్ర, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు మన గౌరవ ఎంపీ గారు శ్రీమతి పురంధరేశ్వరి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భాస్కర్ గారు, రంగంపేట మండల బీజేపీ ఉపాధ్యక్షులు భాస్కర్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు మండల సమావేశం జరిగింది. ఈ మండల సమావేశాన్ని మనం బైటెక్ అంటాము. అంటే పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయడం కోసం, అదేవిధంగా కార్యకర్తల యొక్క ఇబ్బందులను, సమస్యలను నేరుగా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు తెలుసుకునే విధంగా, అదేవిధంగా ప్రజా సమస్యలను కూడా ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా జిల్లా పార్టీ దృష్టికి కూడా తీసుకువచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ యొక్క అంటే ఈ మండలంలో రంగంపేట మండలంలో ఉన్నటువంటి మండల కమిటీ సభ్యులు, శక్తి కేంద్ర ప్రముఖులు, పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి, అదేవిధంగా ప్రజా సమస్యల గురించి, పార్టీలో ఉన్నటువంటి ఏవైతే ఇంకా పార్టీని అభివృద్ధి చేయడానికి
ఎక్కడైతే స్కోప్ ఉందో అలాంటి అంశాలను కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ఎంపీ గారు ప్రస్తావిస్తూ భవిష్యత్తులో పార్టీని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యలను కూడా జనతా వారధి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జనతా వారధి సమక్షంలో ప్రజా సమస్యలను మనం పరిష్కరించాలి. ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యలన్నింటినీ తీసుకొని వెళ్ళి వారి ఆధ్వర్యంలో కూడా సమస్యలను పరిష్కరించాలని చెప్పి వారు సూచించడం జరిగింది. రాబోయే ఒక నెలన్నర రోజుల్లోనే రంగంపేటలో భారతీయ జనతా పార్టీలో ఏవైతే శక్తి కేంద్ర ప్రముఖులు, శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీలు ఏవైతే ఇంకా పూర్తి చేయాల్సి ఉన్నావో వాటన్నిటిని కూడా పూర్తి చేసి ఈ 45 రోజుల్లో పార్టీని సంస్థాగతంగా విజయపదంలోకి తీసుకొని రావాలని చెప్పి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. వారి యొక్క సూచనల మేరకు ఈ రంగంపేటలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరినీ కలుపుకొని రంగంపేటలో పార్టీని మరింత అభివృద్ధి చేసే విధంగా రానున్న స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కువ మందిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకునేటట్లు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కష్టపడి పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో విగ్రహం పేరుతో రాజకీయం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కుప్పల శ్రీధర్ కూటమి నాయకులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. దళితులు, కాపుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు కోనల రాజు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు కర్ణాటక రాజులని 4 రోడ్ల కూడలిలో విగ్రహం ఏర్పాటు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన రావులపాలెంలో జరిగిన విగ్రహ వ్యవహారంపై సరిపిల్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలను రావులపాలెం పట్టణ అధ్యక్షులు శేఖా కిరణ్ ఖండించారు. దమ్ము ధైర్యం ఉంటే రావులపాలెం వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రతినిధి ఇసుకపట్ల సునీల్ విగ్రహ వ్యవహారంలో దళితులపై అన్యాయంగా కేసులు నమోదు చేయడంపై ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఏదైతే రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్ఠ విషయంపై అనేక సార్లు మాట్లాడడం, అందరూ కూడా చర్చించడం జరుగుతుంది. అయితే అక్కడ విషయంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పెట్టడం అనేది దళితులు ఎవరు కూడా అభ్యంతరకరం లేదు. మొదటి నుంచి ఏదైతే అడుగుతున్నా అన్ని విగ్రహాలు పెట్టమని ఆ యొక్క విషయం మీద మాత్రం వెళ్ళాం తప్ప వేరే రకంగా వెళ్ళిన విషయం అయితే కాదు. కానీ ఇక్కడ దళితుల్ని మరలా ఈ విషయంలోకి లాగుతుంది తెలుగుదేశం పార్టీ వారిని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను. కారణం ఏంటంటే ఈ విషయానికి సంబంధించి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ విషయంలో 9 మందిపై కేసు నమోదైంది. 9 మంది మీద కేసు నమోదైతే 6 దళితులు కేసులో పెట్టారు. ఎందుకని పెట్టారు అని సత్యనందరావు మీ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. ఆ పార్టీ తరపు నుండి మాట్లాడుతున్న దళిత సోదరులను అడుగుతూ ఉన్నాను. మరి దళితులు వెళ్తున్నారు, జగరెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు, లేకపోతే ఇదన్నప్పుడు సంబంధం లేని విషయంలో తీసుకొచ్చి దేవరాయల విగ్రహ ప్రతిష్ఠ విషయంలో 6 దళితులపై కేసు ఎందుకు పెట్టారని చెప్పి ఆ దళిత నాయకుల్ని తెలుగుదేశం పార్టీ సత్యనందరావుని అడుగుతా ఉన్నాను. వాస్తవానికి అక్కడ పంచాయతీ పర్మిషన్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన పర్మిషన్స్ కానీ ఏదైతే రోడ్ల మధ్యన పెట్టొద్దన్నారో దాని గురించి అని చెప్పి అక్కడ పెట్టడానికి లేదని చెప్పి జగరెడ్డి గారికి చెప్పడం జరిగింది తప్ప ఏ విగ్రహాలకి మేము వ్యతిరేకం కాదు. అన్ని విగ్రహాలు పెట్టచ్చు. ఎవరి విగ్రహాలు పెట్టుకుని అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏం అడుగుతున్నామంటే గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారు. మరి చేసిన తర్వాత అనేక సార్లు మేము కూడా ప్రయత్నం చేసాం. అయితే చేసిన తర్వాత ఈ ప్రయత్నంలో ఎలక్షన్ రావడం, మేము ఓడిపోవడం జరిగింది. అందుకని కొంత విరమించుకున్నప్పటికీ దయచేసి సత్యనందరావు గారిని కానీ ఆయన వెనకాల నుండి భజన బృందాన్ని, దళిత బృందాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఏదైతే మరి ముఖద్వారం మీద కోనసీమ ఉందో దాని మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు రాయిపిస్తే చాలని చెప్పి ఈ సందర్భంగా అడిగి సెలవు తీసుకుంటాను. కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. ఏదైతే గత డిసెంబర్ 31వ తారీఖు రాత్రి శ్రీకృష్ణదేవరాయలు గారి స్టాచ్యూ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారో ఆ స్టాచ్యూ గురించి మా దళిత సోదరులు, కొత్త సోదరులు వాళ్ళ నోటుకు వచ్చినట్టు ఏకవచనంతో, అది మాజీ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, ఆదూరు రామకృష్ణ గారు అవ్వచ్చు, వేరే పెద్దలు ఏ రాజకీయ నాయకులైనా గౌరవ మర్యాదలతో మాట్లాడటం ముందు నేర్చుకోవాల్సిన పద్ధతి దళిత సోదరులకు ఉంది. అదే రకంగా అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు స్టాచ్యూ పెట్టడానికి అక్కడ 3 కమ్యూనిటీ హాల్స్, 3 ఈ కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఒకటి క్షత్రియ మర్చెంట్స్ కళ్యాణ మండపం, 2 శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం, 3
మల్లిడి కనికిరెడ్డి ఫంక్షన్ హాల్ కమర్షియల్ కాంప్లెక్స్, దానికి జంక్షన్ అలాగే టర్నింగ్ ఉంది. అక్కడ మరి విజయనగర సామ్రాజ్యం రాజులు అంటే మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రాజులు కాదాలు, కర్ణాటక విజయనగరం సామ్రాజ్యం రాజులు ఆల హరిహర కృష్ణదేవరాయ, హరిహర బుక్కరాయ వంశానికి చెందినటువంటి ఈ స్టాట్యూని ఇక్కడ మరి ఈ పాప సోదరులు మరి ఎందుకు అనుకున్నారో మనకు తెలియదు. కానీ మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి అల్లుడు కాపు గారు, ఆ కాపు గారిని మానేసి మరి ఈ కృష్ణదేవరాయలు గారి స్టాట్యూని ఇక్కడ పెట్టి మేము అనేసి క్యాచ్ చేసుకుంటే మరి ఎంతవరకు అది చదువు మా కాపు సోదరులందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు అటువంటి మహానుభావులు ఎంతోమంది త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ని సెపరేట్గా చేస్తే అటువంటి మహానుభావులు విగ్రహాలు పెట్టాలని లేదు. కానీ మరి ఎక్కడో కర్ణాటక తుంగభద్ర దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి ఆలోచన మరి ఎందుకు వచ్చింది? కానీ కాదని మేమేమీ అంటలేదు. అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ ఫంక్షన్ హాల్ దగ్గర పెట్టుకుంటే ఎవరు కాదంటారు? అది కూడా ఆ పెద్ద జంక్షన్లో 6 అడుగులు 5 అడుగులున్నర విగ్రహం పెడితే అది సమంజసంగా లేదు. పెడితే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు రాజధానిలో విజయవాడలో అటువంటి 120 అడుగుల విగ్రహం పెడితే మేము అందరం కూడా సంతోషిస్తాం. అది చిన్న పెడితే ఇందా చూశాను నేను. అక్కడ ఎలా ఉందంటే రాజమండ్రి, కాకినాడ టౌన్లోని పూర్వకాలం కానిస్టేబుల్ బొమ్మలు ఉండి ఇలా నమస్కారం పెట్టి అలాగే చిన్నగా కానీ నువ్వా, నీ స్థాయి ఏంటి, లేకపోతే నీ వ్యవహారం ఏంటి, ఏంటయ్యా ఇది ఎక్కడ దూరం మన స్థాయిని నుంచి నువ్వు నీ స్థాయిని మర్చిపోయి 3 సార్లు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు చేశాడు జగ్గిరెడ్డి గారు. అటువంటి వ్యక్తిని దూషించే అర్హత నీకు ఎవడిచ్చాడు? అసలు నువ్వు ఆయన్ని పేరెట్టి పిలిచే అధికారం నీకు ఉందా? అంత అర్హత నీకు ఉందా అని ఆ వ్యక్తిని నేను స్పష్టంగా నిలదీస్తున్నాను. నేను మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే దళితులందరినీ మనందరూ కూడా ఏం చేస్తానంటే మన దళిత సోదరుల్ని ఏకం చేద్దామనే మేము పరిస్థితుల్లో ఒక్కొక్కడు ఇలాగా ఏంటి జగ్గిరెడ్డి గారి స్థాయి అంటే నీ బతుకేంట్రా నేను అడుగుతున్నాను. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు డైరెక్ట్గా సరే లేకపోతే మీడియా ద్వారా చెప్పినా నేను దానికి సిద్ధం. నేను వ్యక్తిగతంగా నీ బతుకేంటి, నీ బతుకేంటి? జగ్గిరెడ్డి గారిని విమర్శిస్తావా? ఏమయ్యా, ఏంటయ్యా, ఇదా నీ సంస్కారం? మేము బండారు సత్యచంద్రరావు గారిని ఎప్పుడైనా అలాగా అటువంటి మాటలు మాట్లాడగలిగామా? మేము మాట్లాడాం. మా దగ్గర సంస్కారం ఉంది. నువ్వు జగ్గిరెడ్డి గారిని విమర్శించు స్థాయి అనేది అన్నాను. మన బతికేంటి, మనమేంటి అనేది ఆలోచించాలి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో అదే పార్టీలో కాకుండా నువ్వు మా పార్టీ దగ్గర కూడా వచ్చి నీ దగ్గర రుజువులు ఇప్పిస్తాను. మా నాయకుడి దగ్గరకు వచ్చి నువ్వు చేతులు సాసిన వ్యక్తివై ఉండి మా జగ్గిరెడ్డి గారిని విమర్శిస్తావు నువ్వు. మేము ఎప్పుడైనా మీ పార్టీలు గొడవ కానీ మీ గొడవ కానీ మేము తెచ్చామా? మా నాయకుడిని నువ్వు ఎందుకు విమర్శించాలి? నువ్వు వచ్చి ఆయనకి చేతుల దగ్గరకు వచ్చి చేతులు సాధించి ఆ తగలతో ఆధారాలతో నేను చూపిస్తాను. నువ్వు డైరెక్ట్గా రా, నీకైనా దమ్ముంటే. నీకైనా దమ్ముంటే డైరెక్ట్గా వచ్చినా పర్వాలేదు, లేకపోతే మీడియా ద్వారా వచ్చినా పర్వాలేదు. నువ్వు మా బాబు దగ్గరికి వచ్చి చేతులు సాధించినంత రుజువులతో సహా చూపిస్తాను. నేను వ్యక్తిగతంగా నీ మీద ఛాలెంజ్ చేస్తున్నాను. నాయకుల్ని విమర్శించడం గొప్ప కాదు, మైకులు దొరుకుతున్నాయి కదా అని. రేపొద్దున మన భవిష్యత్తు ఏంటి, మన బతుకేంటి అనేది కూడా చూసుకోవాలి. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. అదే మీటింగ్లో ఇంకా సోదరులు ఇద్దరు మాట్లాడారు. కానీ వాళ్ళ సంస్కారంగా ఉన్నంతలో సంస్కారవంతంగా మాట్లాడారు. నీకెందుకయ్యా జగ్గిరెడ్డిని విమర్శించడం? ఆయన స్థాయి కాలు బూటుగానే సరిపోతావు నువ్వు. జగ్గిరెడ్డి గారిని విమర్శిస్తావు నువ్వు. ఏమయ్యా, ఏంటయ్యా అని తప్పు కదా. ఇటువంటి మానుకోవాలని ఆ వ్యక్తికి నా పేరు చదలవాడు మత్స్యను ముమ్మడివరపాడు. నీకైనా దమ్ముంటే చూసుకో. ఇటువంటి వ్యవహారాలు ఇక మీద వస్తే పరిస్థితి వేరేగా ఉంటుందని ఆ వ్యక్తి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో 109 మంది లబ్ధిదారులకు 83 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను
శాసనసభ్యులు బలరామకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులందరినీ ఒకే చోట చేర్చి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే బలరామకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో త్వరలో జూ పార్కు ప్రారంభం కానుందన్నారు. అలాగే రాజమండ్రి పార్లమెంటరీ సభ్యులు పురంధేశ్వరితో పాటు 1000 కోట్లతో రోడ్లు, కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ఒక సుపరిపాలనని అందించడం మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా కలకలాడుతుంది. ఇక్కడ మన సంక్షేమం అనే దానికి ఎలక్షన్ ముందు చెప్పామో సూపర్ 6 అనేది, అవే కాకుండా ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలన్నీ కూడా చక్కగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా ఎవరైతే ఒక పేదలో, నిరుపేదలో, లేకపోతే దానికి సంబంధించినటువంటి అర్హులైన వాళ్ళు ఉన్నారో అందరికీ సంక్షేమం, అభివృద్ధి చక్కగా అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మన రాజానగరం నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సాగునీరు, రైతుల సంక్షేమం, మహిళలకి డోక్రా ద్వారా ఇచ్చే రుణాలు కూడా అమలు చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే సూపర్ 6 చెప్పామో సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలు 90% కూడా అమలు చేస్తాం. మరొక పథకం మాత్రం మిగిలి ఉంది, అది కూడా ఈ యొక్క 2026లో త్వరలో కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే అదే విధంగా అందరికీ కూడా పెన్షన్లు, ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లు కూడా త్వరలో కొత్త పెన్షన్లు ఇచ్చి ఈ యొక్క పెన్షన్దారులు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అల్లకొల్లాల కింద దీని యొక్క రైతుల యొక్క భూములు కానీ, పట్టా భూములు కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఈ రెవెన్యూ శాఖ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారు చేసిందో వాటిల్ని కూడా ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పట్టా అనేది కూడా, పాస్బుక్ అనేది, పట్టా అనేది, డాక్యుమెంట్ అనేది కూడా ఖచ్చితంగా మాత్రం రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్లు అందరికీ ఖచ్చితంగా అందజేస్తున్నాం. మనం రాజముద్రతో కూడినటువంటి ఈ యొక్క పాస్బుక్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా రీసర్వే పక్కాగా చేసేస్తున్నాం. అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలు కూడా ఈ యొక్క రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కానీ చూసినట్లయితే ఇళ్ల పట్టాలన్నీ కూడా గందరగోళంగా ఇచ్చారు. పట్టాల్లో సరైన సంతకాలు లేవు, పట్టాల యొక్క సరిహద్దులు ఎవరికి తెలియదు, పట్టాల్లో ఎక్కడ ఉందో ఇంటి స్థలం కూడా తెలియని రీతిలో కొన్ని చోట్ల సంబంధిత అధికారులు సంతకాలు లేకుండా పట్టాలు ఇచ్చారు. అవన్నీ సరిచేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా 3 సెంటుల భూమిని మనం ఇంటి పట్టగా కూడా ఇచ్చి ఇంటి లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇక్కడ సుమారు 16 కోట్ల రూపాయలు ఒక రాజానగరం నియోజకవర్గంలోనే మనం ఇక్కడ ఇంటింటికి తీసుకెళ్లి చెక్కులు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎల్ఓసీలు కానివ్వండి, చెక్కులు కానివ్వండి, 16 కోట్ల రూపాయల చిల్లర మనం ఇక్కడ పంపిణీ చేయడమే కాకుండా మనం దాంతోపాటు ఈ ఒక్క రోజులోనే ప్రతిసారి ఇంటింటికి తీసుకెళ్లి చెక్కులు అందజేస్తే ఈ ఒక్కసారి మాత్రం 109 చెక్కులు మన దగ్గరికి వచ్చినాయి. 109 చెక్కులు కలిసి 83 లక్షల, సుమారుగా 83 లక్షల చిల్లర చెక్కులు అనేది మనం ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఎందుకంటే 3 రోజులే వర్కింగ్ డేస్ ఉన్నాయి. 3 రోజుల వర్కింగ్ డేస్ ఉంటే ఈ 83 లక్షల రూపాయల తాలూకు చెక్కుల అమౌంట్లు మా దగ్గర మిగిలిపోతాయి. ఆ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా నిరుపేదలు, ఈ మధ్య అనారోగ్యానికి గురయ్యి వాళ్ళు వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ యొక్క దినచర్య సంపాదన కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆ ఇంట్లో పండగ రావాలి అని అంటే ఖచ్చితంగా మాత్రం ఈ డబ్బులు ఉంటేనే కానీ పండగ వచ్చే పరిస్థితి లేదు. ఇంటికి వెళ్ళిన చెక్కులు మాత్రం ఈ ఒక్కసారికి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా బ్యాంకులో ఆ క్లియరెన్స్ కూడా 2 డేస్ పడుతుంది. 2 డేస్ తర్వాత వాళ్ళ బట్టలు కొనుక్కోవాలనుకున్న, వాళ్ళ పిల్లలకి ఏదైనా మందులు కొనుక్కోవాలనుకున్నా, దేనికైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఒకే చోట ఇస్తున్నాం. అంటే 83 లక్షల రూపాయలు 109 మంది లబ్ధిదారులకి రాష్ట్రంలో బహుశా ఇది మొట్టమొదటి నియోజకవర్గం అని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా 109 చెక్కులు ఒకే రోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలా అని చెప్పి చెక్కులు ఎప్పటి నుంచి దాచుకునే కాదు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా 3 రోజుల కిందటి వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది 3 మండలాల్లో ఇచ్చారు. అంటే వారం రోజుల కిందట మనం 36 చెక్కుల్ని మన 3 మండలాల్లో కూడా బత్తుల వెంకటలక్ష్మి గారు ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చారు. ఇవి ఒకేసారి వచ్చినాయి. సో మాకు దీని వెనకాల ఉన్నది ఏంటంటే ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళ సిబ్బంది కానివ్వండి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే మా ఆఫీస్ స్టాఫ్ 5 మంది దీని మీద ప్రత్యేకంగా
ఈ సీఎంఆర్ఎఫ్ మీదే పనిచేసి వచ్చిన అప్లికేషన్లు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అప్లికేషన్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే వాళ్ళు తెచ్చుకున్న డాక్యుమెంట్లు ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు మా స్టాఫే సరిచేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది. ఈ అందజేసినప్పుడు ఎప్పుడైతే ఉందో ముఖ్యమంత్రి సహాయ నిధులు వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేసి త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి చెక్ ఇమీడియట్గా తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటి నియోజకవర్గం మొట్టమొదటి ఈ యొక్క జనసేన పార్టీకి చెందిందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది. ఇక్కడ మా కుటుంబంలో నాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి బత్తుల వెంకటలక్ష్మి గారు నాకు ఒక ప్రధానమైనటువంటి పిల్లర్గా ఉండి ప్రతి ఇంటికి కూడా చెక్కులు తీసుకెళ్లి వారు అందచేయడం కూడా చాలా మంది కుటుంబీకులు అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆపదలో అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఓదార్చి ఈ చెక్ ఇంటికి అందజేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. కాబట్టి నాకు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నటువంటి బత్తుల వెంకటలక్ష్మి గారికి కూడా మీ మీడియా ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సీఎంఆర్ఎఫ్ యొక్క ఆ యొక్క సెక్షన్ అంతటికీ కూడా సెక్షన్ ఆఫీసర్ గారికి కానివ్వండి ఆ ఎంటైర్ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటి తోడ్పాటుని ఇంతటి సపోర్ట్ని ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా జనశ్రేణులు ఎక్కడ ఎవరు ఏదైనా పేషెంట్లో ఆపదలో ఉన్నాడంటే జనశ్రేణులు వాడి ఇంటికి వెళ్ళి అప్లికేషన్ పెట్టించుకుని ఇమీడియట్ గా మీరు చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి ఇంకా కూడా జనశ్రేణులు ఇంకా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. ఒక్కడికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజానగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి ఆ కూటమి నాయకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఆపదలో ఉంటారో దయచేసి పార్టీలు చూడొద్దు, మతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సహాయం అందే విధంగా మనందరం చూడడం మానవత్వంతో మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్ఓసి అవసరమైన ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అవసరమైన క్యాన్సర్ బారిన పడి ఎక్కడైనా క్యాన్సర్ వైద్యం అవసరమైనా అలాగే ఎవరైనా డబ్బులతో వారి సొంత డబ్బులతో కానీ వైద్యం చేయించుకున్నట్లయితే మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ రీఎంబర్స్మెంట్ చేపిద్దాము. ఆ అప్లికేషన్లన్నీ కూడా మన ఆఫీస్కి అందజేస్తే ఖచ్చితంగా మాత్రం త్వరితగతిన పూర్తి చేసి ఆ సీఎంఆర్ఎఫ్ ద్వారా అందరికీ కూడా డబ్బులు అందజేద్దాము. దానికి జనశ్రేణులు అందరూ సహకరించండి, కూటమి నాయకులందరూ కూడా సహకరించండి. ముఖ్యంగా రాజానగర్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నది ఏంటంటే మీరు ఖర్చు అయిపోయిన డబ్బుల్లో కొంత భాగం ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ బిల్లులు మీరు భద్రపరుచుకుని మాకు అందజేస్తే మీకు రీఎంబర్స్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి వినయపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 7, 8, 9వ తేదీలో నిర్వహిస్తున్న ఉద్భవ్ 2026 టాలెంట్ హంట్ ఫెస్టివల్ ప్రోగ్రాంకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 2,25,000 రూపాయల సహాయం అందజేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాలలో ఉద్భవ్ 2026 సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కళాశాలకు చెందిన స్టూడెంట్లు అభినయశ్రీ, సాయిశ్రీ, షర్మిల సుహాసిని, వడ్డీ నాగచైతన్యులు తమ వద్దకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి 2,25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడే మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఉద్భవ్ 2026 అనే కార్యక్రమం పేరు మీద ఆర్ట్స్ కాలేజ్ నుంచి పాపం కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు. వీళ్ళు ఈ సంక్రాంతి ఉత్సవాలు ఏదో చేయడానికి అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. ఎలా చేస్తున్నారో మీరు చెప్పారంటే వాళ్ళు చెప్పిన దీనమైన పరిస్థితి చెప్పారు. గోల్డ్ తాకడ పెట్టి ఉన్నామండి, బండి రీఫైనాన్స్ చేసామని చెప్పి ఏవో చెప్తున్నారు. సో వాళ్ళకి 10 లక్షల దాకా అమౌంట్ ఏదో కావాల్సిన చాలా 3 lakhs దాకా ఏదో షార్టేజ్ వచ్చిందని చెప్పన్నారు. సో అందుకని చెప్పి నా వైపు నుంచి వాళ్ళ కార్యక్రమం కోసం 2,25,000 దాకా నేను చెక్ ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళ కార్యక్రమం ఎందుకంటే పిల్లలు వాళ్ళు సంపాదించుకోవడం తెలీదు, చదువుకోవడమే తెలుసు వాళ్ళకి. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి సాయం చేస్తే నాకు మంచిది అనిపించింది, అందు గురించి ఇచ్చాను నేను. అది అభినయశ్రీ అని చెప్పి తను గోకూర్ నుంచి కాలేజీకి వెళ్తున్నారు, ఆర్ట్స్ కాలేజ్ నుంచి మా ఊరి నుంచి వెళ్తుంది. మీ పేరమ్మా? సాయిశ్రీ. ఇంటి పేరు? జత్తా సాయిశ్రీ. మీరమ్మా? షర్మిలా సుహాసిని. నాగ చైతన్య, వడ్డీ నాగ చైతన్య. సో వీళ్ళు అప్రోచ్ అయ్యారు. వీళ్ళకి చాలా హ్యాపీ ఫీల్, ఎక్సైట్ అవుతున్నారు వాళ్ళందరూ, చాలా సంతోషం. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.
నమస్తే అండి, నా పేరు వడ్డీ నాగచైతన్య. మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి రావడం జరిగింది, రాజమండ్రి నుంచి. ముందుగా మేము వచ్చేసి జగ్గంపేట నియోజకవర్గం కంబడి శ్రీనివాసరావు దగ్గరికి రావడం జరిగింది. అయితే మేము దేనికి వచ్చామంటే ఆర్ట్స్ కాలేజ్ కోసం ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాం, జరిగే ప్రోగ్రామ్స్ కోసం. అండ్ ఇన్విటేషన్లో ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారో అడిగారు సార్. అయితే మేమైతే ఒకటే చెప్పాం, సార్ 10 lakhs వరకు అవుతుంది, మాకు ఇంకా 3 lakhs కావాలి, రేపే లాస్ట్ డే అని అయితే చెప్పాం అనమాట. మళ్ళీ అసలు జగ్గంపేట నియోజకవర్గం కాకపోయినా రాజమండ్రి నుంచి వచ్చినందుకు మాకు 2,25,000 ఇచ్చారు. మా టీం అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అక్కడ దగ్గరలో వాళ్ళు కూడా అడిగారు అనమాట స్పాన్సర్షిప్ కోసం. మా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా సరే ఇక్కడ నుంచి మాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.